నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తాజాగా ఆయన ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశారు ఆయన దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పటివరకు 9 ఉండగా కొత్తగా కొన్న వాటితో కలిపి 10 అయ్యాయి బోయింగ్ 737 మ్యాక్స్ 9 గా పిలిచే దీని విలువ 1000 కోట్ల రూపాయలు దీన్ని కొన్న తర్వాత ముఖేష్ అంబానీ తన అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపించబోతున్నారు తన బిజినెస్ అవసరాల కోసం ఈ బోయింగ్ ను వినియోగించనున్నారు ఈ ప్రైవేట్ జెట్ నాన్ స్టాప్ గా 11,770 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ప్రస్తుతం దీన్ని ఢిల్లీ విమానాశ్రయంలో కార్గో టెర్మినల్ సమీపంలోని నిర్వహణ టెర్మినల్లో ఉంచారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్లలో ఒకటైన దీన్ని త్వరలోనే ముంబైలోని రిలయన్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకురాబోతున్నారు 2 CFMI లీప్ 18 ఇంజనీర్తో పనిచేసే ఈ విమానం నెంబర్ తన చిన్న కుమారుడి పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు చేసేసిన ముఖేష్ అంబానీ ఏ పని చేసినా ఏది కొనుగోలు చేసినా ఎంతో గ్రాండియర్గా ఉండేటట్లు చూసుకుంటారు కొత్తగా కొనుగోలు చేసిన ఈ జెట్కు సంబంధించి అన్ని ఫ్లయింగ్ పరీక్షలు పూర్తయ్యాయి స్విట్జర్లాండ్లోని యూరో విమానాశ్రయం బేసెల్ మూల్ హౌస్ ఫ్రీబర్గ్లో రీమోడల్ చేశారు స్విట్జర్లాండ్ తర్వాత బేసెల్ లండన్ జెనీవా లుటన్ విమానాశ్రయాల్లోనూ పరీక్షలు చేపట్టారు అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే ఇది భారత్లోకి అడుగుపెట్టింది ముఖేష్ అంబానీ పనితీరు ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బేసెల్ నుంచి న్యూఢిల్లీ రావడానికి 9 గంటల సమయం పట్టింది ఆ సమయంలో ఇది 6,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఈ నాన్ స్టాప్ విమానంలో ఇక తన వ్యాపారాలను కూడా ముఖేష్ అంబానీ నాన్ స్టాప్గా పరిగెత్తించనున్నారు